రమేష్ ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో క్లర్క్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా వచ్చిన శాలరీ తీసుకొచ్చి తన తల్లి శారదకి ఇస్తాడు. ఆ డబ్బులతోనే శారద ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది. ఇక తండ్రి ప్రసాద్ ఏ పని చేయకుండా ఊరి వాళ్లతో ఒక చెట్టు కింద కూర్చొని పనికి మాలిన కబుర్లు చెప్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ప్రసాద్ ఇంటి నుంచి వెళ్తూ ఉండగా, యావండి, ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఈ రోజు నాకు వీల్లేదులే శారదా, మరెప్పుడైనా మాట్లాడుకుందాంలే. నాకు కోపం తెప్పించకండి. అసలే నా నోరు మంచిది కాదని ఊరంతా మహా చెడ్డ పేరుంది. చెప్పండి, నోరు తెరవాలా, మాట్లాడే వరకు ఉంటారా? ప్రసాద్ భయపడ్డాడు. వదిలే శారదా, నువ్వు మాట్లాడే వరకు ఇంటి దగ్గరే ఉంటానులే. దయచేసి నువ్వు నోరిప్పు మాకు. నువ్వెప్పుడు బయటకు వెళ్ళమని చెప్తే అప్పుడే వెళ్తాను. అసలు మీకు కొడుకు గురించి బాధ్యత ఏమైనా ఉందా? ఉంది శారదా, పెళ్లి గురించేగా నువ్వు మాట్లాడేది. ఓ సంబంధం చూశాను. ఆ మాట విని శారద సంతోషపడింది. ఎవరు అమ్మాయి? ఏం చేసుద్ది? ఎంతవరకు చదువుకుంది? మన చొక్కయ్య మనవరాలు శారదా, నువ్వు చాలాసార్లు చూసావు. ఎత్తు పళ్ళున్న పల్లవా?